జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? జూబ్లీహిల్స్ లో మంచి మెజారిటీతో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. ఎందుకంటే ఈ విధంగా మన రేవంత్ రెడ్డి యొక్క పాలన ఎట్లా ఉందంటే ఎంగిలేసరాకులకు కుక్కలు కొట్లన్నట్టుగా వాడి రాజ్యరీతి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే నిన్న రోడ్ షోకి వచ్చాడు. ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు, మీరు ఆడవాళ్లకు బస్సులు ఫ్రీ పెట్టి మీరు ఓటు వేయకపోతే బస్సుది ఫ్రీ అనేది రద్దు చేస్తాను, సన్న బియ్యం ఇచ్చేసి మానేయడం అది మాన్పించేసి దొడ్డు బియ్యం ఇస్తానని చెప్పడం. మరి ఇది ఎంతవరకు అసలు ఆయనకు రాజరికం అనేది రాదు. ఎందుకంటే చిన్నపిల్లల తత్వం కాబట్టి నాలెడ్జ్ లేని రాజనీతి చేస్తూ ఉన్నారు. కానీ అమాయకులను బలి అయిపోతున్నారు. వాళ్ళు ఏదో 6 గ్యారెంటీలని లేని అబద్ధాలు హామీలు చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఈ విధంగా రాజపాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డికి సూటిగా ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఈ చిన్నపిల్లల తత్వాలు ఎల్కేజీ యూకేజీ తత్వాలు వదులుకొని మీరు ఒక ప్రజలందరూ నిన్ను నమ్ముకొని ఒక రాజును చేసినప్పుడు మీరు ప్రజలను మాత్రం మోసం చేయొద్దు. ఏ రోజు కూడా వాళ్ళని 24 నెలల నుంచి మోసాలు చేస్తూ ఉన్నారు. మితిమీరిన మోసాలకి పాల్పడితే మాత్రం కుక్క సావు ప్రతి ఒక్కరిది కూడా ఉసురు తలిగి కుక్క సావు మాత్రం సస్తారు.